1400 బీసీ కులాలు 10వ తరగతి కూడా ఆ స్థాయికి కూడా చేరుకోనటువంటి, ఏదో ఆ ఊరు ఉంటుంది, అక్కడ ఒక గూడెం వేసుకొని ఒక టెంట్ వేసుకొని ఉంటారు, ఒక సంవత్సరం 6 నెలలు ఉంటారు. ఆ సంవత్సరం 6 నెలలు ఉన్నప్పుడు ఆడ ఏదైనా స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఇంత అన్నం పెడతారు అనుకుని ఆ పిల్లల్ని ఆ స్కూల్లో పంపిస్తారు. 6 నెలలు అయిపోగానే, సంవత్సరం అయిపోగానే ఆ గుడారం ఎత్తేసుకొని మన ఇంకో ఊరికి పోతారు. పోయిన తర్వాత ఇక్కడ 2వ తరగతి 1వ తరగతి చదువుతాడు, వాడు అక్కడితో ఆగిపోతాడు. ఇంకో దగ్గర పోయినప్పుడు ఇంకో క్లాసులో చేరడం కష్టం. ఈ లోపుగా 7-8 సంవత్సరాలు వస్తాయి, వాని ఏదో పనిలో పెడతారు. అట్లా 10th క్లాసు పూర్తి కాని వాళ్ళు కూడా 1400 బీసీ కులాలు ఉన్నాయని ఒక అంచనా వేశారు. ఇట్లా మనం చూసినప్పుడు మనం ఎందుకు ఇవాళ ప్రధానంగా ఈ గణన జరగాలంటున్నామంటే, ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకు కాదనలేరంటే ఆనాడు రాజ్యాంగంలో ఆ అంశం ఉంది కనుక. దానితో పాటు ప్రతి సంవత్సరం, ప్రతి 10 ఏళ్లకోసారి వాళ్ళ జనాభా లెక్కలు జరుగుతున్నాయి గనక, ఇదో వీళ్ళ జనాభా లెక్కలు పోయినసారి 11% ఉన్నది, ఇప్పుడు 12% అయినాయి, లేకపోతే 18% అయినాయి కనుక వీళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలి అని ఒక శాస్త్రీయమైన అంచనా వస్తుంది. ఈ శాస్త్రీయమైన అంచనా బీసీలకు లేదు కదా. లేదు కనుక చాలా సింపుల్ గా జనాభా పెరుగుతుంది. ఎస్సీల జనాభా 10 నుంచి 18 అయిందంటే బీసీల జనాభా కూడా ఆ మేరకి 10% పెరుగుతుంది కదా. ఇది కామన్ సెన్స్. కానీ చట్టానికి కామన్ సెన్స్ అక్కర్లేదు. చట్టానికి లెక్కలు కావాలి. లెక్కలు ఉన్నా కూడా దీన్ని ఎట్లా పక్కన పెడదామని ఆలోచిస్తారు తప్ప, లెక్కలే లేవు కనుక సింపుల్ గా లెక్కలు లేవని పక్కన పెట్టొచ్చు. అట్లా లెక్కలు లేవని పక్కన పెట్టి